హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే నేను ఒక వాయిస్ ఓవర్ అంటే ఉట్టి వీడియోస్ తీసి, అంటే రోజు మొత్తం ఏం జరిగిందో వీడియోస్ తీసి ఏం చెప్పకుండా దాని తర్వాత లాస్ట్కి ఆ వీడియో మొత్తం అటాచ్ చేసి ఒక లాంగ్ వీడియోలాగా అటాచ్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇద్దామని ఒకటి వీడియో ప్రిపేర్ చేశాను అనమాట. అంటే ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదు అది వాయిస్ ఓవర్ ఇవ్వడం. కరెక్ట్ టైం అప్పుడు కరెక్ట్గా చెప్పాలి. అంటే ఫస్ట్ టైం కదా, నాకు అందరూ చేస్తున్నారు అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడాలు. వీళ్ళు ఎలా చేస్తున్నారు అని నాకు ఆలోచన వచ్చిందనమాట. బాగా చేస్తున్నారు, సూపర్. వాళ్ళకి చెప్పాల్సిందే సూపర్ అని. చూడండి, నేను ఇప్పుడు ఫ్లోలో ఎలాగెలా మాట్లాడేస్తున్నానా, అది వేరే. ఆ వీడియోస్ తీసి వాయిస్ ఓవర్ ఇవ్వడం వేరే అనమాట. అప్పుడప్పుడు వచ్చే థాట్స్ వేరే, దాని తర్వాత వీడియో తీసిన తర్వాత వచ్చే థాట్స్ మనం చెప్పాల్సిన థాట్స్ వేరే అనమాట. అది పరిస్థితి అయిపోయింది అనమాట నాది. ఎలాగోలా ఇస్తాను అనమాట, వాయిస్ ఓవర్ ఇస్తాను. అంటే అది ఎలాంటి వీడియో అంటే, ఒక జాతరకి వెళ్ళాను అనమాట. జాతర నీలవాడి జాతర అని, మా ఊరు నుంచి ఒక 50 కిలోమీటర్ అనమాట. ఆ ఊరు అగ్నిగంగమ్మ గుడి అనమాట. అమ్మవారిది జాతర అవుద్ది అనమాట, పెద్ద జాతర. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. నాకైతే బాగా అనిపించింది, బాగుంది, సూపర్. నేను ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. అంటే నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళలే, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. అది కూడా మన స్కూటీ చూస్తున్నారా, స్కూటీతో వెళ్ళామన్నమాట. ఏదో టాటా స్కై దయ. ఎందుకంటే మనం మనం పని నేర్చుకున్నాం, ఓకే. అక్కడ మనం ఒకటి నేర్చుకోలే. అక్కడ టాటా స్కైలో జాయిన్ అయినప్పుడు మనం మల్టిపుల్ నేర్చుకున్నాం అనమాట. ఫస్ట్ బండి నేర్చుకున్నాం, దాని తర్వాత పని నేర్చుకున్నాం, దాని తర్వాత ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాం. ముందు నేను ఎవరితో మాట్లాడేవాడిని కాదు. తెలియని వాళ్ళంటే నేను అసలు మాట్లాడేవాడిని కాదు. ఇప్పుడు తెలియని వాళ్ళంటే కలిసిపోతాను, అలా సరదాగా కలిసిపోతాను అనమాట. అలాగ వచ్చింది సిచ్యువేషన్. చలో కంటిన్యూ అవ్వండి. అయితే నేను ఆ వీడియో చూడండి, ఆ వాయిస్ ఓవర్ వీడియో చాలా బాగుంటుంది. అమ్మవారిని కూడా చూపించాను, దర్శనం చేసుకోండి, బాగుంటుంది. గుడి బాగుంది. 50 కిలోమీటరు అంటే ఎందుకు తెలుసా, టాటా స్కైకి ఇప్పుడు పొగిడాను నేను. 50 కిలోమీటర్ అంటే అది ఘాట్ రాస్తా అనమాట. ఘాటి ఎక్కాలి, దిగాలి. ఫస్ట్ మనం జడిసిపోయేవాళ్ళం, అమ్మో ఇంత లాంగ్ డ్రైవా, మనం వెళ్ళలేమే, అస్సలు వెళ్ళలేమే అనుకునేవాడిని అనమాట. టాటా స్కైలో జాయిన్ అయినప్పుడు ఊరెక్కడ అక్కడ టిక్రీ, ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ టిక్రీ. అలా సరదాగా వెళ్ళిపోతాను అనమాట టిక్రీ. ఈ టాటా స్కై జాయిన్ అయిన తర్వాత అది ఒకటి నేర్చుకున్నాం. సరదాగా ఏ ఊరైనా వెళ్ళిపోతాం మనం. అది బండి నేర్చుకుంటే చాలు మనకి. అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, అదొకటే నేర్చుకున్నాను అనమాట నేను. డిపెండ్ అవ్వకుండా మన పని మనం చేసుకొని, ఇంకోటికి మన పని అప్పచెప్పకుండా మన పని మనం చేసుకుంటే బెస్ట్ అని అనిపించింది అనమాట ఇక్కడ జాయిన్ అయిన తర్వాత. అలాగే సాగుతుంది, అలాగే అది మ్యాటర్. అయితే మా ఊరోళ్ళు డెడికేషన్ లెవెల్ చూస్తున్నారా, అట్లా ఉంటుంది మన ఊరోళ్ళతో. అంటే ఎంత ఎండుని, వానుని, వర్షం పని, నీడని, మా వాళ్ళు క్రికెట్ ఆడడం మాత్రం ఆపరు అనమాట. అది ఈరోజు ఎండ బీభత్సంగా ఉంది, అయినా సరే ఆడేస్తారు. మా ఊర్లో అంతే, మీ ఊర్లో కూడా అంతే, అందరి ఊళ్ళో అంతే, మా ఊర్లోనేటి. అది చాలు. మనమైతే వర్క్కి వెళ్ళే వచ్చామన్నమాట. ఇప్పుడు ఒక చిన్న కంప్లైంట్ ఉండేది, ఆ కంప్లైంట్ పూర్తి చేసుకుంటూ ఇలా గ్రౌండ్కి వెళ్దాం. అంటే నిన్న మొన్న వెళ్ళదు, నీలవాడి జాతరకి వెళ్ళానని వచ్చాను అనమాట గ్రౌండ్లో వీడియో చేయడానికి. చేసాం ఫైనలీ. అది అంటే ఇప్పుడు నాకు డౌట్ ఏంటి వచ్చిందంటే, వాయిస్ ఓవర్ ఎలాగిస్తారు అంటే, మీరేమైనా స్క్రిప్ట్ రాసుకొని దాని తర్వాత చెప్తారా, లేకపోతే ఫ్లోలో అక్కడ జరిగింది మొత్తం చెప్పేస్తారా అనేది నేను ఒకటి కనుక్కోవాలనుకుంటున్నాను అనమాట. నేనైతే ఎలా చేస్తున్నానంటే, ఫ్లోలో అంటే వీడియో మొత్తం తీసినా దాని తర్వాత 1 గంట 2 గంటలు అయిపోద్ది, నేను ఇంటికి వెళ్ళి వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటా. అంటే దాన్ని స్క్రిప్ట్ రాయాలా, లేకపోతే ఆ వీడియోస్తోనే మనం ఫ్లోలో అలాగలా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలా అనేది ఒక డౌట్ అనమాట నాకు. నేనైతే చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. మనకి స్క్రిప్ట్ రాసి దాని తర్వాత ఏం చెప్పాలి అవేమో ఉండదు. గో విత్ ద ఫ్లో, నోరుకి ఏటి వస్తే అది చెప్పేయడమే. అది మ్యాటర్. చూసారా ఉంగరం, ఆ జాతరలోనే కొన్నాను అనమాట ఉంగరం, ఎత్తడిది, బాగుంటుంది. అట్లుంటుంది మనతోని, అది మ్యాటర్. అంటే కొంతమంది అంటున్నారు అనమాట, ఏంటని కలద్దాలు ఎందుకు వేసుకొని చేస్తున్నావురా అని. నేను ఎన్ని సూట్లు చెప్పినా అర్థం కావట్లే వాళ్ళకి. ఏంటి కళ్ళు కనబడుతున్నాయి ఇప్పుడు చెప్పండి, కొద్ది లోపల కనబడుతున్నాయి. నేను ఇలాగంటే కానీ నా కళ్ళు కనబడట్లేదు, కొద్ది లోపలికి ఉన్నాయి. ఎందుకంటే ఎండ ముందు కూర్చుంటాను అనమాట నేను. అందుకని కళ్ళు కొద్ది లోపలికి వెళ్ళిపోతాయి, కనబడవు సరిగ్గా, మీకు కనబడవు.
అక్కడ కామెంట్ సెక్షన్లో ఏంటి నువ్వు గుడ్డోడివిరా ఇదిరా అదిరా అంటారు, మనం తట్టుకోలేం. అందుకని కళ్ళద్దాలు కొనుక్కున్నాం అనమాట. కళ్ళద్దాలు కొనుక్కొని వీడియోస్ చేయడం మొదలుపెట్టాం అనమాట. దాని తర్వాత తొందరలోనే మనం మైక్ ఒకటి కొనుక్కుంటాం. ఇక్కడ పెట్టుకొని హలో 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 అంటే చాలు, అదో సాటిస్ఫాక్షన్ మనకి. మైక్ కూడా కొందాం, అన్నీ తొందరలో కొనేద్దాం. మెల్లిమెల్లిగా అలాగా మన రీచ్ని కొద్దిగా పెంచిన దారిలో బట్టి మనం అలాగే ముందుకెళ్దాం అనమాట. అది నేను చెప్పబోయేది. చాలు, ఇక్కడితో మనం వీడియో ఎండ్ చేసేద్దాం. అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రేపు కూడా మీకు కనబడతాను ఏదో కొత్త వీడియోతో. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.